అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని పైన చర్చ నడుస్తుంది. ఇక శాశ్వత రాజధాని అమరావతిని ఎవరు కదల్చలేరు అనేది ఆ తీర్మానం సారాంశం. అసలు ఇన్ని రోజుల తర్వాత రాజధాని గురించి తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భవిష్యత్తులో ఇది అమరావతికి భరోసా ఇచ్చేటువంటి అంశం అవుతుందా లేదా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మళ్ళీ చర్చ 12 ఏళ్ల తర్వాత. సో ఇప్పుడు అసెంబ్లీ ఒక తీర్మానం చేస్తుంది. ఇక్కడ నుంచి ఎవరో దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు. ఇది ఒక శాశ్వత రాజధానిగా గెజిట్ ఇచ్చేందుకు ప్రాతిపదిక అవుతుంది ఈ తీర్మానం అంటున్నారు. సో ఇన్ని రోజుల తర్వాత తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటి? ఈ తీర్మానం వలన అసలు కలిగే ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి కాబోతుంది. దానికి చట్టబద్ధత కూడా రాబోతుంది. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దానికి సమాధానం ఏంటి అని అంటే, 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. 10 ఏళ్ళు పూర్తి అయ్యాయి కాబట్టి ఇప్పుడు నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని విభజన చట్టంలో సవరణ చేసి పేర్కొనటం కోసం ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసమనే ఇన్నేళ్ల తర్వాత అనేటువంటి వాళ్ళకి ఇప్పుడే అది చేయగలం, అప్పుడు చేయటానికి లేదు. మనం ఆల్రెడీ అమరావతి ఎప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు సంబంధించినటువంటి పీరియడ్ 10 years ముగిసిన తర్వాత మాత్రమే కొత్త రాజధానికి అవకాశం ఏర్పడుతుంది, చట్టబద్ధత వస్తుంది. అందుకు ఇప్పుడు చేస్తున్నాం. కానీ ఒకటంటే ఈ తీర్మానంలో 2 పాయింట్స్ని అమెండ్ చేస్తున్నారు. సెక్షన్ 5లో చేస్తున్నవి. ఒకటి రాజధాని పేరు ఖరారు చేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ రాజధాని కింద ఉంటాయని అన్నారు. దీనివల్ల ఏంటి లాభమా నష్టమా? అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అది ఒక స్పష్టత కోసం అండి. ఇప్పుడు విభజన చట్టంలోని సెక్షన్ 5 clause 2 చెప్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఉమ్మడి రాజధాని హైదరాబాదు, 10 ఏళ్ల తర్వాత కొత్త రాజధాని వస్తుందని. మరి కొత్త రాజధాని ఏంటి అని ఇప్పుడు ఆ 5 clause 2ను మనం మార్చుకునేటువంటి అంశం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని విభజన చట్టంలో పేర్కొంటున్నాం మనం. ఇది ఫస్ట్. మరి ఇప్పుడు రాజధాని అమరావతి అంటున్నాం. అమరావతికి పరిధి ఏమిటి? ఆ పరిధే సిఆర్డిఏ అనేటువంటి మొత్తము ఆ రీజియన్ ఏదైతే ఉందో అది మొత్తము ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కింద పేర్కొనబడుతుంది. అంటే ఈ రెండు ఆన్ పేపర్ విభజన చట్టంలో మనం పెట్టుకుంటున్నాము. ఎక్కడ రాజధాని అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మన అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, పార్లమెంట్లో దానికి సంబంధించినటువంటి ఆమోదం, చట్టబద్ధత వస్తుంది. ఇది ఈ క్లారిఫికేషన్ అన్నమాట. అంటే అసలు ఇప్పటి వరకు లేని సందేహం ఇది కొత్తగా తీసుకొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా డైరెక్ట్గా విమర్శ చేశారు. ఈరోజు తీర్మానం చేయాల్సినటువంటి అవసరమే లేదు, రేపు ప్రభుత్వం మారితే ఇంకో తీర్మానం చేస్తే మళ్ళీ రాజధాని మారిపోతుందా అని కూడా అంటున్నారు. నిజంగా అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు వరకు చాలా రాష్ట్రాలు విడిపోయాయి. మిగతా ఏ రాష్ట్రాలు కొత్త రాజధానులకు సంబంధించినటువంటి ఈ విధంగా తీర్మానం చేయటం కానీ, అసలు ఏ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాలా. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు మీకు చట్టబద్ధత అనేటువంటి అంశము ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పటి వరకు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఎక్కడా కూడా రాజధాని ఉన్నటువంటి ప్రాంతం విడిపోయినటువంటి రాష్ట్రానికి వెళ్ళలేదు. ఎక్కడైతే కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రమే రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది. అది ఆటోమేటిక్గా విభజన చట్టంలోనే ఉంటుంది. కాబట్టి ఆ అవసరం రాలేదు. ఇప్పుడు ఈ అవసరం ఎందుకు వచ్చింది? విడిపోయినటువంటి రాష్ట్రానికి హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఏది మిగిలిపోయిన రాష్ట్రం అని చెప్పిన రాష్ట్రం దానికి రాజధాని లేదు. అందుకోసమని మనం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి చట్టబద్ధత అవసరమైంది. రెండవది, చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో, రేపొద్దున వచ్చి ఇప్పుడు పార్లమెంట్లో చట్టబద్ధత చేస్తారు, ఇవన్నీ చేస్తారు, తర్వాత రేపొచ్చిన ప్రభుత్వం కూడా మార్చొచ్చు కదా అని అంటే, మీరు ఒక అంశాన్ని గమనించండి. సపోజ్ అందరూ అనుకునేటువంటి అంశం ఏంటంటే, రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళు 3 రాజధానులు అంటే ఎలాగా అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా చేయొచ్చు కదా అనేటువంటి ఒక ప్రశ్న చాలామంది అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నము తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేశారు కదా, ప్రయత్నం చేశారా చేయలేదా? సక్సెస్ అయ్యారా అవ్వలేదా? ఫెయిల్ అయ్యారు కదా. 100% ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు?
ఆయన ఫెయిల్ అవటం కాదు, ఆయనకు ఆ విధంగా చేసేటువంటి హక్కు అధికారం లేదు. ఆయన ఉన్నప్పుడు అసెంబ్లీకి కానీ లేకపోతే ఇంకో దాని మీరు పార్లమెంట్కి వెళ్ళండి అని అన్నారు. వెళ్ళగలిగారా? పార్లమెంట్కి వెళ్ళగలిగారా? లేకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారుగా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఏం కాలేదు కదా. అందుకని రేపొద్దున అప్పుడు చేయలేని జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని జగన్మోహన్ రెడ్డి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తాడు అనేటువంటిది ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, చెయ్యలేరు. అప్పుడుకి ఈ విధమైనటువంటి చట్టబద్ధత లేదు, ఈ విధంగా అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో రేపొద్దున చట్టబద్ధత ఇవన్నీ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబోయేటువంటి అంశం ఏంటి అని అంటే చాలా కీలకమైనటువంటి అంశము. అసెంబ్లీలో తీర్మానం, అదేవిధంగా పార్లమెంట్లో విభజన చట్టాన్ని సవరణ చేయడంతో పాటుగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం కేసు ఉంది. ఈ సుప్రీంకోర్టుకు కూడా నూతన రాజధాని, శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంది అనేటువంటి విషయాన్ని మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, పార్లమెంట్లో చట్టం చేసాం, విభజన చట్టాన్ని సవరణ చేసాం, ఇదిగో వివరాలు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అందించి ఆ కేసు క్లోజ్ చేస్తారు. అంటే వన్స్ సుప్రీంకోర్టులో మొత్తం అక్కడ ఈ విధమైనటువంటి రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వెళ్ళగలడు? అసెంబ్లీలో తీర్మానం చేస్తాడు, పార్లమెంట్లో ఒకవేళ అనుకుందాం పార్లమెంట్లో కలిసి వస్తే అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వాలు ఉండి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా అవసరం అయితే చేస్తే చేశారని అనుకుందాం. కానీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇష్టారీతిన మార్చుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మీకు హైకోర్టు కానీ, మొన్న హైకోర్టు కానీ, తర్వాత సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి అంశం ఇది. అందుకని రాజ్యాంగబద్ధంగా ఒక్కసారి ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పడిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా చిన్నపిల్లల ఆటలాగా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి కీలకమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి పరిస్థితులు ఉండవు, అసలు ఉండటానికి అవకాశమే లేదు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి సాహసం కనీసం నిద్రలో కూడా చేయలేడు. కానీ అంటే ఒక డౌట్, ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు చర్చలో పాల్గొనట్లేదు వైసీపీ. రేపు మాకు అవకాశం ఇవ్వకుండా, మా అభిప్రాయం తీసుకోకుండా, అక్కడ విపక్షం లేదు కదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఇప్పుడు విపక్షం లేదు, 3 పక్షాలు అధికార పక్షాలే ఉన్న, ఒక్క విపక్షం గైర్హాజరైంది. మాకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తీర్మానం చేశారని క్వశ్చన్ చేస్తానికి అవకాశం ఉందా? అలా అంటానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకు అని అంటే వన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రయత్నం చేసి వాళ్ళ వాదన చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాదన చెప్పనీయకుండా సస్పెండ్ చేయటమో, వాళ్ళ వాదన వినపడనీయకుండా చేయటమో ప్రభుత్వం చేస్తే మా గొంతు నొక్కింది, ఇది అప్రజాస్వామికమైన చర్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా మేము అమరావతికి వ్యతిరేకము, మేము అమరావతికి అనుకూలం కాదు అనేటువంటిది ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంకేతం ఇచ్చినట్లే. ఒకవేళ వాళ్ళకి అనుకూలతో వ్యతిరేకత ఏదైనా అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సింది. అందుకనే వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో అసెంబ్లీని ఈ రోజున బాయ్కాట్ చేశారు. అసెంబ్లీని బాయ్కాట్ చేయడం అంటే వాళ్ళు అమరావతిని వ్యతిరేకిస్తున్నారని అర్థం. రేపొద్దున ఒకవేళ రేపు కూడా వ్యతిరేకిస్తారని అనుకునేటువంటి వాళ్ళకి అప్పుడు ఏం చేయలేనటువంటి వాళ్ళు అమరావతిని ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఏమీ చేయలేరు అనేటువంటిది చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, పార్లమెంటు ఒప్పుకోదు, కోర్టులు కూడా ఒప్పుకోదు. అంటే అన్ని విధాలుగా కూడా అమరావతికి చట్టబద్ధత వస్తుంది. ఈ ఒక నిర్ణయం 100% వస్తుంది చట్టబద్ధత. ఏది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వస్తుంది, అదేవిధంగా పార్లమెంట్లో వస్తుంది, అదేవిధంగా కోర్టు కూడా చట్టబద్ధత కలిపేది. ఇది అమరావతి ఈజ్ నాట్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 175కి వెళ్ళాలన్న జగన్మోహన్ రెడ్డి కోరిక 11 సీట్లు పడిపోవటానికి కారణం ఏంటంటే ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్. ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో తప్పు చేసి 3 రాజధానులు అనేటువంటి విషయంలో బొక్కబోర్లబడి ఈ రోజున 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున మూలన కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన కానీ, ఇలాంటి తప్పుడు ప్రకటనలు కానీ చెయ్యాలనేటువంటి ఆలోచన కానీ ఉంది అని తెలిస్తే
జగన్మోహన్ రెడ్డికి 11 కూడా వచ్చేదానికి అవకాశం లేదు. సో ఓవరాల్గా అమరావతి పైన తీర్మానం చేయడం, చట్ట సవరణ చేయడం వలన అమరావతికి కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అదనంగా? చాలామంది అనుమానం ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుందా? ఆల్రెడీ ఈరోజు షర్మిల గారు ఒక కామెంట్ కూడా చేశారు. ఈ తీర్మానం సరే, ఇంకోటి సెక్షన్ 93 అనుకుంటా, అది దాని సంగతి ఏంటి, కేంద్రం నిధులు ఏమి ఇస్తుందని చెప్పి నిలదీస్తున్నారు. సో చట్టబద్ధత వస్తే నిధుల్లో వరద ఏమైనా పారుతుందా? ఎస్ అండి, ఇది చాలా కూడా కీలకమైనటువంటి అంశం. రాజధాని అమరావతి అనేటువంటి అంశానికి ఈ అన్నిటి విషయాల్లో స్పష్టత రావడంతో పాటుగా రేపు నిర్మాణానికి కావలసినటువంటి విషయంలో కూడా క్లారిటీ వచ్చేదానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ విధమైనటువంటి తీర్మానము పార్లమెంట్లో మనం విభజన చట్టాన్ని సవరణ చేసుకోవటం అనేటువంటిది అనివార్యమైన పరిస్థితి. ఇదేదో చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వము పొలిటికల్ గెయిన్ కోసమో చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా తప్పు. అనివార్యమైనటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత మా రాజధాని ఇది ప్రకటించుకోవటం అనేటువంటిది, దానికి అందుకు అనుగుణంగా రాజముద్ర వేయించుకోవటం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం వెళ్తున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కొనసాగుతుంది, నిర్మాణాలన్నీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒక క్లారిటీ అసెంబ్లీలో తీర్మానం ద్వారాగా మనము ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా నాబార్డు, వీటి నుంచి నిధులు వచ్చి మనం నిధుల ద్వారా ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణ పనులను మొదలు పెట్టుకున్నాం. ఎలా వస్తున్నాయి ఈ నిధులన్నీ? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం షూరిటీ మేరకు మనకు ఈ విధమైనటువంటి నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆటోమేటిక్గా నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇక అసలు ఆర్థికపరమైనటువంటి సమస్యకు సంబంధించినటువంటి అంశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు కింద సిఆర్డిఏకి సంబంధించినటువంటి అధికారులు సిఆర్డిఏగా సొంతగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం కూడా ఈ చట్టబద్ధత వల్ల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయి. మీకు ఒక రకంగా ఇది చాలా కీలకమైనటువంటి అంశాల్లో ఇంకొకటి, ఇది టెక్నికల్ అంశము. రెండవది ఏంటి అంటే పొలిటికల్ ఇష్యూ కూడా అండి. పొలిటికల్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా కీలకమైనటువంటి మలుపు కింద ఉండబోతుందని నేను అనుకుంటున్నా. ఇది కూటమి ప్రభుత్వానికి చాలా ఉపయోగకరమైనటువంటి మూవ్ ఇది. ఎందుకోసమనంటే ఈ రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటిది కూటమి ప్రభుత్వం ప్రారంభించింది ఆ రోజున 2015లో. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత, చట్టబద్ధత అనేటువంటిది కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతోంది. దీనికి ఒక క్లారిటీగా నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ కూడా కూటమి ప్రభుత్వంలో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తప్పటడుగులు వేసి ఈ రోజున బొక్కబోర్లా పడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి విషయంలో భవిష్యత్తులో కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది, కూటమికి లాభం జరిగేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. ఇది కృష్ణాంజనేయులు గారు చెప్తున్నటువంటి అంశం ప్రకారం తీర్మానం చేసిన తర్వాత, చట్టబద్ధత వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రాజకీయాలకి అమరావతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదని చెప్పి అంటున్నారు. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల మీద చెయ్యి వేసుకుని మరి అమరావతి అని చెప్పొచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.